అభిమానులు చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలామంది వచ్చారు, మాట్లాడతారు. ఏంటి రా కమాన్, ఏంటి ఎప్పటి నుంచి విజయ్ దేవరకొండ అభిమాని? చిన్న నుంచి అంటే అర్జున్ రెడ్డి నుంచి వేరే అభిమాని. సినిమా పక్క హిట్ అయ్యి విజయ్ దేవరకొండ అన్న కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం అంటే బాగా కష్టపడుతున్నారు కానీ సక్సెస్ రాక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సక్సెస్ అంటే స్టోరీ అయినా విజయ్ అన్న ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నా సక్సెస్ అవ్వట్లేదు. ఈ సినిమాతో పక్క కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటాను. అందరూ మాట్లాడతారు విజయ్ అన్న కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ, స్పీచ్లు ఎక్కువ ఇస్తాడు అంటారు. పర్సనల్గా అభిమానులుగా మీరేమంటారు? వాళ్ళందరికీ సమాధానం ఏం చెప్తారు? వాళ్ళందరూ ఏదో అనుకుంటారు కానీ అన్న అయితే చాలా ప్యూర్. ఇంతకుముందు నేను కలిసాను కూడా. అన్న అయితే అంతగా ఇటు ఉండదు, నార్మల్గా ఎలా ఉంటారో అలానే ఉంటారు. ప్యూర్గా చెప్తారు ఏదైనా సరే. అసలు మంచి అయితే చాలా మంచోడు. ఈ సినిమాతో పక్క కంబ్యాక్ ఇస్తాడని ఆశిస్తున్నాం. అలాగే అనిరుద్ధ అన్న, గౌతమ్ తిన్నరు మంచి స్టోరీ కాబట్టి చాలా ఎఫర్ట్స్ పెట్టారు కదా సినిమాకి. పక్క ఒక 1000 కోట్లే రావాలని వస్తాయి అన్న పక్క. ఏంటి అంత టాలెంట్కు తగ్గ సక్సెస్ అనేది ఇంకా రాలేదంటారు మీరు? అలా ఏం లేదు కానీ పక్క హిట్ అయితే అనుకుంటున్నా అన్న. అంటే అనిరుద్ధ అన్న ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు, మంచి బీజిఎమ్స్, సాంగ్స్ ఆల్మోస్ట్ అన్నీ హిట్ అయ్యాయి. అన్నీ బాగుంటే ఏది తక్కువ ఉందని లేదు, అన్నీ హిట్ అయ్యాయి మంచిగా. అన్న సాంగ్ అయినా లవ్ సాంగ్ అయినా అన్నీ బాగానే ఉన్నాయి. దీంతో అయినా మంచి కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాను. మీరు లోకల్ 2 years 3 years నుంచే. అర్జున్ రెడ్డి నుంచి ఓకే, బట్ ఆ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు కదా, అది అనేది యాటిట్యూడే కాదు, ఈ తెలంగాణ నుంచి ఉన్నటువంటి హీరోల్లో దేవరకొండ ఆయన ది బెస్ట్. పర్సనాలిటీ పరంగా అయినా, వ్యక్తిత్వం పరంగా అయినా అందరూ కాంట్రవర్సీగా చూస్తున్నారే తప్ప కానీ హీ వాజ్ మనిషి మంచోడు. అంటే అందరూ ఆయన యాక్టింగ్ గురించి కాకుండా ఎక్కువగా యాటిట్యూడ్ గురించి మాట్లాడతారు. బట్ మీరు